రికార్డింగ్ బటన్ ఎవరు టచ్ చేయకండి. గ్లోబల్ సెట్టింగ్ మ్యూట్ లో ఉండండి. రికార్డింగ్ బటన్ ఎవరు టచ్ చేయకండి. ఓకే, రికార్డింగ్ బటన్ ఎవరు టచ్ చేయకండి, మ్యూట్ లో ఉండండి. సో మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ అనేవి చేసేసాం. సో అసలు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో కాన్ఫిగరేషన్ చేశాం కదా, కొంచెం డెప్త్ గా పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేద్దాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే అసలు మీనింగ్ ఏంటి, ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అసలు ఎందుకు చేస్తాం ఏంటి అనేది 1 by 1 డిస్కస్ చేద్దాం మనం. ఓకేనా, మీకు ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను, షీట్ ఓపెన్ చేయండి. షీట్ ఒకటి ఇస్తున్నాను చూడండి. చాట్ బాక్స్ లో ఫార్వర్డ్ చేస్తున్నాను, షీట్ ఒకటి ఓపెన్ చేయండి. మీరు ఇది డౌన్లోడ్ చేసుకోవాలి, మొత్తం చదవాలి మీరు. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ వరకు ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఓపెన్ చేయండి. చూడండి, డౌన్కి వెళ్ళండి. ఈసీసీ సర్వర్, S/4HANA సర్వర్ ఏదైనా ఒకటేనండి, కంప్లీట్ గా ఒకటే. ఈ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేవి ఏమి కూడా చేంజ్ అవ్వవు. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏం చేస్తాం మనం, డిఫైన్ కంపెనీ, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. OX15 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఫస్ట్ స్టెప్ చేసాం, డిఫైన్ కంపెనీ. వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ? కంపెనీ అంటే ఏంటి? కంపెనీ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. One company is consisting of one or more company codes. Company is a legal organizational unit. కంపెనీ అంటే ఏంటి? ఫస్ట్ మనం కంపెనీ క్రియేట్ చేసాం. కంపెనీ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. మనం నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో ఏమంటాము? నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో కంపెనీ అంటాం, గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటాం. ఎస్ఏపి టెర్మినాలజీలో కంపెనీ అంటాం. కంపెనీ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. వన్ కంపెనీ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్. ఒక కంపెనీలో వన్ ఆర్ మోర్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. టాటా అనే కంపెనీలో టాటా టెలికాం, టాటా మోటార్స్, టాటా స్టీల్ అనే కంపెనీ కోడ్స్ ఉంటాయి. టాటా అనే కంపెనీలో టాటా స్టీల్ అనే కంపెనీ కోడ్ ఉండొచ్చు, టాటా టెలికాం, టాటా మోటార్స్, ఇలా కంపెనీ కోడ్స్ అని ఉంటాయి. సో కంపెనీ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. వన్ కంపెనీ ఈజ్ consisting of one or more company codes. Company is a legal organizational unit. కంపెనీ అంటే ఏంటి? లీగల్ ఆర్గనైజేషనల్ యూనిట్ అని అర్థం. టాటా గ్రూప్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, లేదంటే ఒక కంపెనీ. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఆన్ ది ఎస్ఏపి టెర్మినాలజీ వీఆర్ కాల్డ్ కంపెనీ. టాటా గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి? టాటా స్టీల్, టాటా టెలికాం కంపెనీ కోడ్, టాటా మోటార్స్ కంపెనీ కోడ్, టాటా ఇన్సూరెన్స్ కంపెనీ కోడ్. ఓకేనా? ఆన్ ది ఎస్ఏపి టెర్మినాలజీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కంపెనీ. టాటా గ్రూప్, బిర్లా గ్రూప్ అంటాం. ఎస్ఏపి టెర్మినాలజీ దీన్ని ఏమంటారు? కంపెనీ అంటారు. నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో టాటా గ్రూప్, ఎస్ఏపి టెర్మినాలజీలో కంపెనీ అంటారు. ఓకేనా? అలాగే బిర్లా గ్రూప్ అంటే ఒక కంపెనీ. బిర్లా గ్రూప్ అనేది కూడా ఒక కంపెనీయే. రిలయన్స్ గ్రూప్ అనేది కూడా ఒక కంపెనీయే. వీటి అండర్లో ఉండేటటువంటి డిఫరెంట్ సెక్టార్స్ ని కంపెనీ కోడ్స్ అంటారు. అర్థమైంది కదా? అర్థమైందా లేదా? ఈ పాయింట్ అర్థమైందా మీకు? గ్రూప్ ఆఫ్ కంపెనీ వేరు, కంపెనీ వేరు. గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే మెయిన్ హెడ్ క్వార్టర్. టాటా గ్రూప్ లో టాటా గ్రూప్ అనేది కంపెనీ. టాటా గ్రూప్ లో ఏమేమి ఉంటాయి? టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్. అర్థమైందా లేదా?
ఎస్ సార్ నో, నాకు రెస్పాండ్ అవ్వాలండి మీరు. ఎస్ సార్. నెక్స్ట్ పాయింట్ చూడండి, మీకు అర్థం అవ్వకపోతే మీరు క్వశ్చన్ రేజ్ చేయొచ్చు. నెక్స్ట్, వాట్ ఈజ్ మీన్ బై గ్లోబల్ కరెన్సీ, వేర్ వి విల్ మెయింటైన్ ది గ్లోబల్ కరెన్సీ. లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం. గ్రూప్ ఆఫ్ కంపెనీ OX15 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసే టైంలో కరెన్సీ అనేది ఇచ్చాం. కరెన్సీ OX15 లో కరెన్సీ ఇచ్చాం, గుర్తుందా? దీన్ని ఏమంటారు? గ్లోబల్ కరెన్సీ. Company currency or global currency means at the time of group of company creation, whatever currency we have specified, that is called global currency or company currency అంటారు. లాస్ట్ లో ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేసిన ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో INR ఇచ్చాం. సో ఈ INR ఏమంటారు? గ్లోబల్ కరెన్సీ లేదంటే కంపెనీ కరెన్సీ అంటారు. వాట్ ఈజ్ మీన్ బై గ్లోబల్ కరెన్సీ? ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈజ్ మీన్ బై గ్లోబల్ కరెన్సీ? Where we will maintain the global currency, company code currency or global currency means at the time of accounting and global currency means company code, company currency. Company currency or global currency means at the time of company creation, whatever currency we have specified, that is called global currency. అంటే మీరు గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసే టైంలో మీరు ఏ కరెన్సీ అయితే ఇస్తారో దాన్ని ఏమంటారు? గ్లోబల్ కరెన్సీ అంటారు. ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో INR తీసుకున్నాం. INR ఇస్ ద గ్లోబల్ కరెన్సీ. వాట్ ఈజ్ మీన్ బై గ్లోబల్ కరెన్సీ? వేర్ వి విల్ మెయింటైన్ ది గ్లోబల్ కరెన్సీ. ఎక్కడ మెయింటైన్ చేస్తాము? అసలు గ్లోబల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ గ్లోబల్ కరెన్సీ మీన్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేషన్, వాట్ ఎవర్ కరెన్సీ వీ ఆర్ స్పెసిఫైడ్, దట్ ఈస్ కాల్డ్ గ్లోబల్ కరెన్సీ ఆర్ కంపెనీ కరెన్సీ. ఓకేనా? కంపెనీ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ అంతే. టాటా గ్రూప్ నాన్ SAP టెర్మినాలజీలో టాటా గ్రూప్ అంటారు. SAP టెర్మినాలజీలో ఏమంటారు? SAP టెర్మినాలజీలో కంపెనీ అంటారు. రిలయన్స్ గ్రూప్ SAP టెర్మినాలజీలో రిలయన్స్ కంపెనీ అంటారు. అట్లా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏం చేసాం? సెకండ్ స్టెప్ లో ఏం చేసాము? క్రియేట్ కంపెనీ కోడ్. సెకండ్ స్టెప్ లో OX02 ట్రాన్సాక్షన్ కోడ్ లో కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. కంపెనీ కోడ్, కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. టాటా గ్రూప్ లో టాటా టెలికాం ఒక కంపెనీ కోడ్, టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ఒక కంపెనీ కోడ్, టాటా స్టీల్ ఒక కంపెనీ కోడ్. ఇట్లా ఉంటాయి అన్నమాట. సో కంపెనీ కోడ్, వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ కోడ్? కంపెనీ కోడ్ ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్. టాటా గ్రూప్ లో టాటా స్టీల్ ఒక ఆర్గనైజేషనల్ యూనిట్, టాటా గ్రూప్ లో టాటా టెలికాం ఒక ఆర్గనైజేషనల్ యూనిట్, టాటా గ్రూప్ లో టాటా టెలికాం ఒక ఆర్గనైజేషనల్ యూనిట్. సో దీన్ని కంపెనీ కోడ్ అంటారు. కంపెనీ కోడ్ ఇస్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. కంపెనీ కోడ్స్ అన్ని కూడా మెయిన్ హెడ్ క్వార్టర్ మనం లింక్ చేసాం. గ్రూప్ ఆఫ్ కంపెనీని కంపెనీకి అసైన్ చేసాం. Company code is an organizational unit. All company codes are interlinked with the company or group of company. Company code is nothing but individual company. Company code and the name of the company code name antaru oka individual company ani kuda cheppochu. Anyway, company code is nothing but individual company, and company code is called as a legal identity. ఇండివిజువల్ యూనిట్ అనమాట యాక్చువల్గా. సో కంపెనీ కోడ్ ఇంకేమని చెప్తారు? లీగల్ ఐడెంటిఫికేషన్. లీగల్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ప్రాస్పెక్టివ్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బిజినెస్ ఆర్గనైజేషన్. బిజినెస్ ఆర్గనైజేషన్ లో కంపెనీ కోడ్ ఉపయోగిస్తారు. కంపెనీ కోడ్ అనేది లీగల్ ఐడెంటిఫికేషన్, లీగల్ గా ఉపయోగపడుతుంది. ట్యాక్సెస్ పే చేయాలన్నా, ఒక ట్రాన్సాక్షన్ చేయాలన్నా కంపెనీ కోడ్ అనేది మ్యాండేటరీ. కంపెనీ కోడ్ ఈస్ called as a legal identification. It is used for the business organization and financial accounting perspective. The financial transaction చేయాలంటే కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తారు. ఎనీ ట్రాన్సాక్షన్ చేయనివ్వండి కంపెనీ కోడ్ లెవెల్లో చేస్తారు. సో కంపెనీ కోడ్ ఈజ్ అనే ఆర్గనైజేషనల్ యూనిట్. ఒక ఆర్గనైజేషన్ లో ఒక యూనిట్ అన్నమాట. ఆల్ కంపెనీ కోడ్స్ ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ, మెయిన్ హెడ్ క్వార్టర్స్ తో లింక్ అవుతాయి. క్లియర్ కదా? కంపెనీ ఏంటంటే అర్థమైందా? సెకండ్ స్టెప్ లో చేసాం, గుర్తుందా లేదా? నెక్స్ట్ చూడండి,
వై డూ వీ నీడ్ టు క్రియేట్ ఏ కంపెనీ కోడ్? కంపెనీ కోడ్ ఎందుకు క్రియేట్ చేస్తాము? కంపెనీ కోడ్ క్రియేట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఆల్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విల్ బి పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ లెవెల్. నేను చదివేటప్పుడు సెలెక్ట్ చేయండి మొత్తం. ఆల్ అకౌంటింగ్ ఎంట్రీస్ అన్నీ కూడా బిజినెస్ ట్రాన్సాక్షన్. అకౌంటింగ్ ఎంట్రీస్ అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నా కూడా అదే కదా. సో ఆల్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విల్ బి పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ లెవెల్. కంపెనీ కోడ్ లెవెల్లో మనం పోస్ట్ చేస్తాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్. ఎనీవన్ కెన్ వ్యూ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ as well as every year we will generate the financial statement for external reporting purpose. The financial statements we will submit to the government ki submit chestam. External company code base ga cheskuni financial reports anevi generate chestam. Anyone evaraina sare financial statements ni generate cheyochu. As well as every year we will generate the financial statement. ఎవ్రీ ఇయర్ ఎండ్లో ఏం చేస్తారు? ఎస్ఏపీలో మనం చేసి మన ఫైనల్ గోల్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ జనరేట్ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తాం. కంపెనీ కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్. ఎనీవన్ కెన్ వ్యూ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఎవ్రీ ఇయర్ we will generate the financial statement for external reporting purpose. These financial statements we will submit to the government కి సబ్మిట్ చేస్తాం. దాని పర్పస్ కంపెనీ కూడా అనేది ఉపయోగపడుతుంది. యాజ్ వెల్ యాజ్ వీ నీడ్ టు ఫాలో ది కంపెనీ లా, టాక్సేషన్, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నేను చదివినప్పుడు పారా సెలెక్ట్ చేయండి అది. యాజ్ వెల్ యాజ్ వీ నీడ్ టు ఫాలో ది కంపెనీ లా. ప్రతి కంపెనీకి లా ఉంటుంది కదా, అలానే ఫాలో అవడానికి. టాక్సేషన్, గవర్నమెంట్కి ట్యాక్సెస్ పే చేయడానికి ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవడానికి కంపెనీ కూడా అనేది ఉపయోగపడుతుంది. అర్థమైందా? కంపెనీ కూడా మనం ఎందుకు క్రియేట్ చేసాము లాస్ట్ క్లాస్ లో? అర్థమైందా లేదా? Yes, sir. Yeah. Yes. నెక్స్ట్ వన్. వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ? కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. కంపెనీ కోడ్ క్రియేట్ చేసేటప్పుడు ఏమైంది? మనకి ఏం చేసాం అక్కడ? కంపెనీ కోడ్ క్రియేషన్ లో మనం కరెన్సీ ఇచ్చాం, గుర్తుందా? డిఫైన్ కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో మనం ఏమి ఇచ్చాం అక్కడ? కరెన్సీ ఇచ్చాం. గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది గ్లోబల్ కరెన్సీ. OX15 లో గ్లోబల్ కరెన్సీ తీసుకున్నాం. కంపెనీ కోడ్ OX02 ట్రాన్సాక్షన్ కోడ్. OX02 ట్రాన్సాక్షన్ కోడ్ ఏం చేసాం? మనం కరెన్సీ ఇచ్చాం. దీన్ని ఏమంటారు? కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ? ఆర్ లోకల్ కరెన్సీ? చూడండి, వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ? సో కంపెనీ కోడ్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ? కంపెనీ కోడ్ కరెన్సీని లోకల్ కరెన్సీ అని కూడా చెప్తారు. సో కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్ వాట్ ఎవర్ కరెన్సీ వీ హావ్ స్పెసిఫైడ్ దట్ కరెన్సీ ఈజ్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ అంటారు దాన్ని. అంటే మీరు ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో మీరు ఏ కరెన్సీని అయితే తీసుకుంటారో దాన్ని ఏమంటారు? కంపెనీ కోడ్ కరెన్సీ. లేదంటే ఏమంటారు దాన్ని? లోకల్ కరెన్సీ అంటారు. At the time of company code creation, whatever currency we have specified, that currency is called company code currency or local currency. ఇది ఇంటర్వ్యూలో అంటే చెప్పాలి. వాట్ ఇట్ మీన్ బై కంపెనీ కోడ్ అంటే ఈ పాయింట్ చెప్పాలి. కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో మీరు ఏ కరెన్సీని తీసుకున్నారు? INR తీసుకున్నారు. దాన్ని కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. క్లియరా? ఎస్ సార్ నో? Yes. Sir. నెక్స్ట్ పాయింట్ చూడండి. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. OX16 లో ఏం చేసాము? కంపెనీ కోడ్ ని కంపెనీకి అసైన్ చేసాం. లాస్ట్ క్లాస్ లో చేసామండి. కంపెనీ కోడ్ ని కంపెనీకి అసైన్ చేసాం. వాట్ ఈజ్ మీన్ బై
అసైన్మెంట్, అసైన్ చేసాం. అసైన్మెంట్ అంటే ఏంటి? అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP FI. All objectives directly or indirectly we will assign or mapping to the company code. Assignment అంటే మీనింగ్ ఏంటి? అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP FI. All objectives directly or indirectly we will assign to the our company code. ప్రతి కాన్ఫిగరేషన్ కూడా మన కంపెనీ కోడ్ కి లింక్ అవుతుంది, అసైన్ అవుతుంది. అది డైరెక్ట్ గా అవ్వచ్చు, లేదంటే ఇండైరెక్ట్ గానే అవ్వచ్చు. డైరెక్ట్ గా అవ్వచ్చు, లేదంటే ఇండైరెక్ట్ గా అవ్వచ్చు. దీని ఏమంటారు? అసైన్మెంట్ అంటారు. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP FI. All objectives we will directly or indirectly we will assign or mapping to the our company code. Direct గా అవ్వచ్చు, ఇండైరెక్ట్ గా అవ్వచ్చు. All objectives, all elements, each and every configuration డైరెక్ట్ గా లేదంటే ఇండైరెక్ట్ గా కంపెనీ కోడ్ కి లింక్ అవుతుంది. క్లియరా? అసైన్మెంట్ అంటే ఏంటో అర్థమైందా? అర్థమైందా లేదా? నెక్స్ట్, why do we want to assign different types of configuration with your company code? ఎందుకు అసైన్ చేయాలి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ ఎందుకు అసైన్ చేయాలి? SAP అనేది ఒక రోబోటిక్ సాఫ్ట్వేర్. SAP ఈజ్ ఏ రోబో. యాజ్ ఏ హ్యూమన్ గా మనకు తెలుసు మనం ఏం క్రియేట్ చేసాము మన కంపెనీ కోడ్ కని, బట్ SAP తెలియదు కదా, అదొక సాఫ్ట్వేర్ అది. సో మనం అసైన్ చేయాలి. Why we need to assign different types of the configuration with your company code? మీ కంపెనీ కోడ్ కి ఎందుకు అసైన్ చేయాలి? Once we complete any type of configurations, we must assign with the company code. మీరు ఏదైనా కంప్లీట్ చేయండి. Once we complete the any type of configuration, we must assign to the company code. It means after complete the assignment, it means after complete the assignment, the configuration will be affected or reflected with your company code. అంటే మీరు అసైన్ చేస్తేనే ఆ కాన్ఫిగరేషన్స్ అనేవి మీ కంపెనీ కోడ్ కి రిఫ్లెక్ట్ అవుతాయి, ఎఫెక్ట్ అవుతాయి. యాక్చువల్గా ట్రైన్ వెళ్తూ ఉంటుంది, వెనకాల కంపార్ట్మెంట్స్ అన్ని లింక్ అయి ఉంటేనే కదా ఇంజిన్ తో పాటు వెళ్తుంది. అలాగే కంపెనీ కోడ్ కి మాత్రం ప్రతి కాన్ఫిగరేషన్ కూడా అసైన్ చేసి ఉండాలి, చేస్తేనే పిక్ అవుతుంది, లేకపోతే అవ్వదు. Once we complete the any type of configurations, we must assign with company code. మీరు ఏ కాన్ఫిగరేషన్ అయినా చేయండి, కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. ఇట్స్ మీన్స్ ఆఫ్టర్ కంప్లీట్ ది అసైన్మెంట్, ద కాన్ఫిగరేషన్స్ విల్ బి ఎఫెక్టెడ్ ఆర్ రిఫ్లెక్టెడ్ విత్ యువర్ కంపెనీ కోడ్. మన కంపెనీ కోడ్ కి రిఫ్లెక్ట్ అవుతాయి అసైన్మెంట్ చేస్తేనే. నెక్స్ట్ పారా, బేస్డ్ ఆన్ ది అసైన్మెంట్ అండ్ బేస్డ్ ఆన్ ది మ్యాపింగ్, సిస్టమ్ విల్ బి అండర్స్టూడ్ వాట్ ఆర్ ద పారామీటర్స్ ఆఫ్ అవర్ కంపెనీ కోడ్. సో బేస్డ్ ఆన్ ది మ్యాపింగ్, మనం మ్యాప్ చేసిన దాన్ని బేస్ గా చేసుకుని, బేస్డ్ ఆన్ ది మ్యాపింగ్ మనం మ్యాప్ చేసిన దాన్ని బేస్ గా చేసుకుని సిస్టమ్ విల్ బి అండర్స్టూడ్. సిస్టమ్ కి అర్థమవుతుంది వాట్ ఆర్ ద పారామీటర్స్ ఆఫ్ అవర్ కంపెనీ కోడ్. అంటే మన కంపెనీ కోడ్ కి సంబంధించిన పారామీటర్స్ ఏంటి, మనం ఏ కంపెనీ కోడ్ చేసాము, ఇవన్నీ కూడా సిస్టమ్ అనేది అర్థం చేసుకుంటుంది. ఎలా అర్థం చేసుకుంటుంది? బేస్డ్ ఆన్ ది పారామీటర్స్, బేస్డ్ ఆన్ ది అసైన్మెంట్స్ ని బేస్ గా చేసుకుని మన కంపెనీ కోడ్ కి, అంటే మీ కంపెనీ కోడ్ కి సంబంధించిన అన్ని కూడా అర్థం చేసుకుంటుంది, సిస్టమ్ అనేది అర్థం చేసుకుంటుంది. సో బేస్డ్ ఆన్ ది అసైన్మెంట్ అండ్ బేస్డ్ ఆన్ ది మ్యాపింగ్, సిస్టమ్ విల్ బి అండర్స్టూడ్ వాట్ ఆర్ ది పారామీటర్స్ ఆఫ్ కంపెనీ కోడ్. అంటే ఈ కంపెనీ కోడ్ కి సంబంధించి ఏంటి అనేది అర్థం చేసుకుంటుంది. అసైన్మెంట్, మ్యాపింగ్, లింకింగ్ ఆల్ ఆర్ సేమ్. అసైన్మెంట్ చేయటం అన్నా, మ్యాపింగ్ చేయటం అన్నా, లింక్ చేయటం అన్నా అన్ని ఒకటే. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. డిఫైన్ బిజినెస్ ఏరియా. మనం బిజినెస్ ఏరియాస్ ని క్రియేట్ చేసాం. వాట్ ఈస్ మీన్ బై బిజినెస్ ఏరియా? బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. మనం బ్రాంచ్ అంటాం కదా, వాటిని బిజినెస్ ఏరియాస్ అంటారు. ఆన్ ది నాన్ SAP టర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ బ్రాంచ్. ఆన్ ది SAP టర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా చూడండి, బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. మనం మామూలుగా విజయవాడ బ్రాంచ్, చెన్నై బ్రాంచ్ అంటాం కదా, వాటిని SAP టర్మినాలజీలో బ్రాంచ్ అంటారు. బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్.
On the SAP terminology, it is called branch. SAP terminology లో branch అంటారు, బిజినెస్ ఏరియా అంటారు. బిజినెస్ ఏరియా అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్రాంచ్. On the non-SAP terminology, it is called branch. Non-SAP terminology లో branch అంటాం. On the SAP terminology, it is called business area. Non-SAP terminology లో branch అంటారు, SAP terminology లో బిజినెస్ ఏరియా అంటారు. ఓకేనా? నెక్స్ట్, బిజినెస్ ఏరియా we cannot assign to the company code. మనం డైరెక్ట్ గా అసైన్ చేయాల్సిన అవసరం లేదు. బిజినెస్ ఏరియాని మనం కంపెనీ కోడ్కి అసైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందువల్ల? బిజినెస్ ఏరియా we can't assign to the company code. Why? Because business area is defined at client level. Client level అంటే ఇది ఒక డేటా టైప్ అన్నమాట ఇది. బట్ ఎలా అసైన్ అవుతుంది కంపెనీ కోడ్ కి? డైరెక్ట్ గా అవుతుంది, ఇండైరెక్ట్ గా లింక్ అవుతుంది. బట్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఆర్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ we will specify the business area. బిజినెస్ ఏరియాని కంపెనీ కోడ్ కి అసైన్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఎట్లా లింక్ అవుతుంది? డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం. డాక్యుమెంట్స్ పోస్ట్ చేసే టైంలో ఆ బిజినెస్ ఏరియా అనేది లింక్ అవుతుంది. మన కంపెనీ కోడ్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. అకౌంటింగ్ ఎంట్రీ చేసే టైంలో బిజినెస్ ఏరియా అనేది కంపెనీ కోడ్కి లింక్ అవుతుంది. అలాగే బిజినెస్ ఏరియా అంటే ఏంటి? బ్రాంచ్ని ఎస్ఏపిలో బిజినెస్ ఏరియాస్ అంటారు. డైరెక్ట్గా కంపెనీ కోడ్కి అసైన్ చేయం. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో బిజినెస్ ఏరియా అనేది అసైన్ అవుతుంది. క్లియర్ కదా? బిజినెస్ ఏరియా అండ్ ఫంక్షనల్ ఏరియా బోత్ ఆబ్జెక్టివ్స్ ఫ్రమ్ ది క్లయింట్ లెవెల్. బిజినెస్ ఏరియా అండ్ ఫంక్షనల్ ఏరియా బోత్ ఆబ్జెక్టివ్స్ ఫ్రమ్ ది క్లయింట్ లెవెల్. అలాగే చూడండి, బిజినెస్ ఏరియా అండ్ ఫంక్షనల్ ఏరియా బోత్ ఆర్ క్లయింట్ లెవెల్. అంటే ఇవి మాస్టర్ డేటా టైప్స్ అన్నమాట. డేటా అంటారు. ఈ డేటా క్రియేట్ చేస్తే కనుక టీఆర్ జనరేట్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి. డేటా ఇప్పుడు యాక్చువల్ బిజినెస్ ఏరియా క్రియేట్ చేసి టీఆర్ జనరేట్ అయింది. ఫంక్షనల్ ఏరియా జనరేట్ అవ్వలేదు. గుర్తుందా మీకు? ఫంక్షనల్ ఏరియాకి టీఆర్ జనరేట్ అవ్వలేదు. చూడండి, లాస్ట్ క్లాస్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఎందువల్లంటే ఒక డేటా అన్నమాట. బిజినెస్ ఏరియాను కూడా యాక్చువల్గా డేటా అని చెప్తారు, దీనికి టీఆర్ జనరేట్ అవుతుంది. ఓకే, ఎనీవే ఇవి క్లయింట్ లెవెల్. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. వై డూ వీ క్రియేట్ ది బిజినెస్ ఏరియా? బిజినెస్ ఏరియా ఎందుకు క్రియేట్ చేయాలి? బిజినెస్ ఏరియా అంటే ఏంటో మీకు అర్థమైంది. ఎందుకు క్రియేట్ చేయాలి? బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్ పర్పస్. బ్రాంచ్ వైజ్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. బ్రాంచ్ వైజ్ ప్రాఫిట్ రిపోర్టింగ్ పర్పస్, ఎంత ప్రాఫిట్ వచ్చింది. బ్రాంచ్ వైజ్ సేల్స్ పర్పస్, ఎంత సేల్ అయింది. బ్రాంచ్ వైజ్ ఎక్స్పెండిచర్ పర్పస్, ఎంత ఎక్స్పెండిచర్ అయిందో ట్రాక్ చేయొచ్చు. బ్రాంచ్ వైజ్ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్, ఆ బ్రాంచ్ లో ఏం జరుగుతుంది ఏంటి రిపోర్టింగ్ చేయాలి. వీటన్నిటికీ కూడా బిజినెస్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్ పర్పస్, బ్రాంచ్ వైజ్ ప్రాఫిట్ రిపోర్టింగ్ పర్పస్, ఎంత ఇన్కమ్ వచ్చింది, బ్రాంచ్ వైజ్ ఎంత సేల్ చేశారు, బ్రాంచ్ వైజ్ ఎక్స్పెండిచర్ ఎంత అయింది. ఇట్లా రిపోర్ట్స్ అనేవి బిజినెస్ ఏరియా వైజ్ జనరేట్ చేయడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. బిజినెస్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. క్లియరా? నెక్స్ట్, మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేట్ చేశాం కదా. ఏంటి అసలు ఈ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే ఏంటి? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే అసలు ఏంటి? దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఏరియాస్. బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా హెడ్ క్వార్టర్ ఇది. మనం క్రియేట్ చేసాం లాస్ట్ క్లాస్ లో. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేట్ చేసాం. వాట్ ఈజ్ మీన్ బై కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా? దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ హెడ్ క్వార్టర్. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా is nothing but headquarter of all business areas. This is one kind of headquarter of all business areas, and this is for high level reporting purpose, top level reporting purpose ఉపయోగపడుతుంది. అర్థమైందా? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా మీన్స్ దిస్ ఈజ్ headquarter of the all business areas. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డౌన్ కెళ్ళండి. అర్థమైందా లేదా ఎంతవరకు చెప్పండి.
ఐఎమ్ సారీ, చూడండి నెక్స్ట్ అర్థమైందా? బిజినెస్ ఏరియా, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే అర్థమైందా? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఆల్ బిజినెస్ ఏరియాస్ అని అర్థం. నెక్స్ట్ అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, OBB6 లో చేసాం. అసైన్మెంట్ అంటే తెలుసు కదా మీకు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. ఇన్ SAP FI all objectives directly or indirectly will assign a mapping to the our company code. క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి, డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా. ఫంక్షనల్ ఏరియా అంటే ఏంటి? ఫంక్షనల్ ఏరియా క్రియేట్ చేసాం లాస్ట్ క్లాస్ లో. వాట్ ఈజ్ మీన్ బై ఫంక్షనల్ ఏరియా? ఫంక్షనల్ ఏరియా ఇస్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ అంటారండి. ఫంక్షనల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? డిపార్ట్మెంట్. సేల్స్ డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, వీటిని ఫంక్షనల్ ఏరియాస్ అంటారు. ఆన్ ది SAP టెర్మినాలజీ ఆల్ డిపార్ట్మెంట్స్ కాల్డ్ యాజ్ ఫంక్షనల్ ఏరియా. నాన్ SAP టెర్మినాలజీలో డిపార్ట్మెంట్ అంటారు, SAP టెర్మినాలజీలో ఫంక్షనల్ ఏరియా అంటారు. ఫంక్షనల్ ఏరియా ఇస్ నథింగ్ బట్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, లైక్ దట్. ఆన్ ది SAP టెర్మినాలజీ all departments are called as functional area. SAP టెర్మినాలజీలో ఫంక్షనల్ ఏరియాస్ అంటారు. on the non SAP terminology we are called department. SAP టెర్మినాలజీలో ఫంక్షనల్ ఏరియా, నాన్ SAP టెర్మినాలజీలో డిపార్ట్మెంట్ అంటారు. In the enterprise structure, functional area is treated as a master data. అంటే మాస్టర్ డేటా కింద ట్రీట్ చేస్తారు దీన్ని. సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ నాట్ బి జనరేటెడ్ హియర్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వలేదు. ఎందువల్ల? దిస్ ఇస్ ద మాస్టర్ డేటా. SAPలో మాస్టర్ డేటాస్ ఉంటాయి. వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, GL మాస్టర్, వీటికి TR జనరేట్ అవ్వదు. TR ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. కాన్ఫిగరేషన్ చేస్తేనే TR జనరేట్ అవుతుంది. మాస్టర్ డేటాస్ కి TR జనరేట్ అవ్వదు. అందువల్ల మనకి ఫంక్షనల్ ఏరియాకి TR అనేది జనరేట్ అవ్వలేదు లాస్ట్ క్లాస్ లో. సో ఫంక్షనల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది department. On the non SAP terminology we are called as a department. On the SAP terminology we are called as a functional area. అక్కడ మనం వ్యాలిడేట్ ఇచ్చాం, ఫ్రమ్ డేట్ టు డేట్ ఇచ్చాం. గుర్తుందా లాస్ట్ క్లాస్ లో? వ్యాలిడేట్ అంటే మీనింగ్ ఏంటి? కాంట్రాక్ట్ పీరియడ్. లాస్ట్ క్లాస్ వింటేనే అర్థమవుతుంది, లేకపోతే అవ్వదు. లాస్ట్ క్లాస్ లో మనం వ్యాలిడేట్ ఇచ్చాం, గుర్తుందా? దాన్ని ఏమంటారు? కాంట్రాక్ట్ పీరియడ్. ఓకేనా? తర్వాత ఫంక్షనల్ ఏరియా ఎలా మనం కంపెనీ కోడ్ లింక్ అవుతుంది? GL అకౌంట్ దగ్గర మిక్స్ చేస్తాం. GL అకౌంట్ కి అసైన్ చేయాలి. అది కంపెనీ కోడ్ కి ఎలా లింక్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది GL అకౌంట్స్. ఓకే, నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రియేట్ చేసాం. వాట్ ఈజ్ మీన్ బై క్రెడిట్ కంట్రోల్ ఏరియా? OB45 ట్రాన్సాక్షన్ కోడ్ లో క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేసాం. క్రెడిట్ ప్లస్ కంట్రోల్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేసాం. క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ we will set up or we will configure one limit. This credit control area is nothing but control the credit limit of each customer credit sales. Credit control area em chestundi? Credit control area means we will set up or we will configure one limit. The credit control area is nothing but to control the credit limit of each customer credit sales. Customers యొక్క క్రెడిట్ సేల్స్ ని కంట్రోల్ చేయడానికి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. మీకు ఎగ్జాంపుల్ ATM కార్డు ఉంది, మీ లిమిట్ ఎంత పర్ డే? 50,000 మాత్రమే విత్డ్రా చేస్తారు డెబిట్ కార్డు ద్వారా. డెబిట్ కార్డు. క్రెడిట్ కార్డ్ అయితే 1 lakh వరకు యూజ్ చేస్తారు. అంటే లిమిట్ ని కంట్రోల్ చేస్తుంది. అట్లా అన్నమాట. ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఇస్ నథింగ్ బట్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఇట్ ఈస్ తర్వాత చూడండి, it is specifying and check the credit sales limit of each customer. Customers యొక్క క్రెడిట్ సేల్స్ ని కంట్రోల్ చేయడానికి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. క్రెడిట్ కంట్రోల్ ఏరియా లిమిట్ విల్ బి గివెన్ బై యువర్ క్లయింట్. క్రెడిట్ కంట్రోల్ ఏరియాలో మనం 999 ఇచ్చేస్తాం, అన్లిమిటెడ్ ఇచ్చేస్తాం. కానీ ఈ లిమిట్ ఎంత ఇవ్వాలనేది మీ క్లయింట్ ఇస్తాడు. అండ్ వీ విల్ కాన్ఫిగర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. మనం జస్ట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియాని కాన్ఫిగరేషన్ చేస్తాం అంతే. ఓన్లీ కాన్ఫిగరేషన్ మాత్రమే చేస్తాం. ఏ వాల్యూ ఎంత లిమిట్ అనేది ఇవ్వాలనేది మీ క్లయింట్ మీతో చెప్తారు. ఇది ఓన్లీ కాన్ఫిగరేషన్ మాత్రమే చేస్తాం. ఓకేనా? బట్ ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఎవరు క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి రెస్పాన్సిబిలిటీ?
SD people, sales and department, just we will configure the credit control area. But who will take care of the credit control area? SD consultant, sales and distribution all chuskuntaru. We are not responsible for the credit control area. Next one. Assignment of company code to credit control area. Assignment. Assignment and tells kada meeku assignment means linked between one or more objectives in SAP FI. All objectives directly or indirectly will map or we are assigning to the our company code. Direct ga avachchu, indirect ga avachchu. మనం మన కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాము, మ్యాప్ చేస్తాము. క్లియర్ కదా? అర్థమైంది ఎంతవరకు? డౌట్ ఏమైనా ఉందా? Yes, sir. క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి. వన్ మినిట్. అర్థమైందా లేదా? డౌట్ ఏమైనా ఉందా అక్కడ? క్లియర్ ఉందంతా? Yes sir, no? Clear? Yes, sir. Yes, sir. All right, 1 minute. ఓకే, క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి. మీనింగ్ ఆఫ్ ఎఫ్ఎం ఏరియా. ఎఫ్ఎం ఏరియా అంటే ఎఫ్ఎం ఏరియా మనం క్రియేట్ చేయలేదు, బట్ ఇది కూడా తెలుసుకోండి. S4 HANAలో చేస్తాం ఇది. ఎఫ్ఎం మీన్స్ ఆన్ ది అకౌంటింగ్ టెర్మినాలజీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆర్ ఫండ్స్ మేనేజ్మెంట్. సో ఎఫ్ఎం అంటే మీనింగ్ ఏంటి? దీన్ని ఏమంటారు? దీన్ని ఎఫ్ఎం ఏరియా అంటారు. ఎఫ్ఎం ఏరియా అంటే ఎందుకు ఉపయోగపడుతుంది? ఎఫ్ఎం మీన్స్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది, చూడండి, ఎఫ్ఎం మీన్స్ ఆన్ ది అకౌంటింగ్ టెర్మినాలజీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆర్ ఫండ్స్ మేనేజ్మెంట్ అని అర్థం. ఎఫ్ఎం అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫండ్స్ మేనేజ్మెంట్ ఏరియా అని అర్థం. ఇట్ ఈస్ డీల్ విత్ క్యాష్ ఫ్లో యాక్టివిటీస్. క్యాష్ ఫ్లో యాక్టివిటీస్ కి ఎఫ్ఎం ఏరియా అనేది ఉపయోగపడుతుంది. క్యాష్ ఫ్లో యాక్టివిటీస్ చేయడానికి ఎఫ్ఎం ఏరియా అనేది ఉపయోగపడుతుంది. ది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఇది కూడా ప్రతిదీ ఎస్ఐపిలో ఆర్గనైజేషనల్ యూనిట్ అవుతుంది అనమాట. ఓకేనా? అకార్డింగ్ టు ది స్ట్రక్చర్ ఆఫ్ ది బిజినెస్. ఓకే, ఎనీవే దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది బడ్జెట్ మేనేజ్మెంట్ అండ్ ఫండ్స్ మేనేజ్మెంట్. ఎందుకు ఉపయోగపడుతుంది ఎఫ్ఎం ఏరియా అనేది? బడ్జెట్ మేనేజ్మెంట్ చేయడానికి, ఫండ్స్ మేనేజ్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎనీవే ఎఫ్ఎం ఏరియా అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫండ్స్ మేనేజ్మెంట్, బడ్జెట్ మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు. దానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డౌన్ కిరండి. సిగ్మెంట్. ఇది కూడా ఇంపార్టెంట్. సిగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. సిగ్మెంట్ ఇది కూడా మనం క్రియేట్ చేయొచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. సిగ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్, సిగ్మెంట్ అంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్ అని అర్థం. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో రిలయన్స్ ఆయిల్ ఉంది. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఏముంది? రిలయన్స్ ఆయిల్ ఉంది. రిలయన్స్ ఆయిల్లో ఏమేమి ఉన్నాయి? HR డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్. అలాగే బ్రాంచెస్ ఉన్నాయి. గుంటూరు బ్రాంచ్, విజయవాడ బ్రాంచ్, ఒంగోలు బ్రాంచ్, ఇవన్నీ బ్రాంచెస్ ఉన్నాయి. సో రిలయన్స్ ఆయిల్లో ఏమేమి ఉన్నాయి? రిలయన్స్ పెట్రోల్ ఇదే సిగ్మెంట్, రిలయన్స్ డీజిల్ ఇదే సిగ్మెంట్, రిలయన్స్ ఇంజిన్ ఆయిల్ ఇదే సిగ్మెంట్. సిగ్మెంట్ అంటే మోర్ దాన్ వన్ ప్రోడక్ట్. ఒకే కంపెనీలో మోర్ దాన్ వన్ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు. అటువంటిప్పుడు సెగ్మెంట్స్ ని డిజైన్ చేస్తారు. ప్రియా పికిల్
ఒక కంపెనీ కోడ్. ప్రియా పికిల్స్ లో ఏమేమి ఉన్నాయి? జింజర్ పికిల్ ఒక సెగ్మెంట్, మ్యాంగో పికిల్ 1 సెగ్మెంట్, ప్రియా సన్ఫ్లవర్ ఆయిల్ ఒక సెగ్మెంట్. అంటే ప్రోడక్ట్స్ సెగ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ ఇన్ వన్ కంపెనీ కోడ్. అంటే ఒకే కంపెనీలో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటే వాటిని మనం సెగ్మెంట్ కింద కన్సిడర్ చేస్తాము. సెగ్మెంట్ కింద కన్సిడర్ చేస్తాము. వాట్ ఈజ్ మీన్ బై సెగ్మెంట్? సెగ్మెంట్ మీన్స్ అండర్ ది కంపెనీ కోడ్ 2 or more divisions. It is called segment. ఎందుకండి సెగ్మెంట్ అంటే అర్థమైందా? ఒకే కంపెనీ కోడ్ లో 2-3 ప్రొడక్ట్స్ ఉన్నాయి అనుకోండి, వాటిని ఏమంటారు? సెగ్మెంట్ అంటారు. 1 or more. ఫర్ ఎగ్జాంపుల్ టాటా గ్రూప్ ఎగ్జాంపుల్ చూడండి. ఎలా చెప్పచ్చు మనం? చూడండి, రిలయన్స్ ఆయిల్ ఈజ్ ఏ 1 కంపెనీ కోడ్. రిలయన్స్ ఆయిల్ అనేది ఒక కంపెనీ కోడ్ అనుకుందాం. ఇన్ దిస్ కంపెనీ కోడ్ 2 products లైక్ రిలయన్స్ పెట్రోల్ అండ్ రిలయన్స్ డీజిల్. రిలయన్స్ ఆయిల్ అనే కంపెనీ కోడ్ లో రిలయన్స్ పెట్రోల్ ఉంది, రిలయన్స్ డీజిల్ ఉంది. దిస్ 2 products కాల్డ్ యాజ్ ఎ సెగ్మెంట్. ఈ 2 products అనేవి సెగ్మెంట్స్ అనమాట. అంటే ఒక రిలయన్స్ ఆయిల్ లో రిలయన్స్ పెట్రోల్, రిలయన్స్ డీజిల్, రిలయన్స్ ఇంజిన్ ఆయిల్, ఇట్లా ఏమంటారు? ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ ఏమంటారు? ఎస్ఏపి టెర్మినాలజీలో సెగ్మెంట్ అంటారు. ఓకేనా? వి నీడ్ టు క్రియేట్ యాజ్ ఎ సెగ్మెంట్. డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? వీటిని సెగ్మెంట్స్ అంటారు. రిలయన్స్ ఆయిల్ ఈజ్ ఏ కంపెనీ కోడ్. రిలయన్స్ ఆయిల్ అనేది ఒక కంపెనీ కోడ్. ఇన్ దిస్ కంపెనీ కోడ్ 2 products like రిలయన్స్ పెట్రోల్, రిలయన్స్ డీజిల్. These 2 products are called as segment. Based on the business strategy, we need to create a segment based on the business strategy. Business strategy ని బేస్ గా చేసుకుని మనం సెగ్మెంట్ అనేది క్రియేట్ చేస్తాం. And SAP terminology, non-SAP terminology also called as a segment. SAP terminology అయినా non-SAP terminology అయినా సెగ్మెంట్ అనే అంటారు. సెగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అండర్ ది కంపెనీ కోడ్ 2 or more products. క్లియర్? అంత అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ చదవాలి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి ఇవన్నీ. అర్థమైందా లేదా? Yes, sir. క్లియర్ కదా? రైట్. ఈ మొత్తం చదవండి. నోట్స్ కూడా నేనే ఇస్తాను మీకు. నోట్స్ చెప్పకుండా చెప్తే 2 months లో అయిపోతుంది. నోట్స్ చెప్తాం ప్రతి చాప్టర్ కి. అంటే మిగతా ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ మాత్రం నోట్స్ ఎక్కువ ఉంటుంది. మిగతా వాటికి ఇంత నోట్స్ ఉండదు. డోంట్ వరీ, ఫాస్ట్ గానే అయిపోతుంది. మీరు 3 months లో నేర్చుకున్నది 4-5 days లో మొత్తం చేసేయచ్చు మీకు అలవాటు అయితే. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ గ్లోబల్ సెట్టింగ్స్ రేపు డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎస్ సార్? నో? నేను చాట్ బాక్స్ లో ప్లేలిస్ట్ ఒకటి పోస్ట్ చేస్తున్నానండి. వీడియోస్ అన్ని ఆ ప్లేలిస్ట్ లో యాడ్ చేస్తాను, చూడండి. లేదంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియో. మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసు కదా? ఓకేనా? క్లియర్ కదా? థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే.